SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రేమ దుకాణం, నకిలీ వీడియోల అమ్మకం, కాంగ్రెస్ పై మోదీ వ్యంగ్యాస్త్రాలు. ఈ ఎన్నికల్లో నేను ఓడానంటే నేరం గెలిచినట్టే వైఎస్ షర్మిల. రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుంది సీఎం రేవంత్. కూటమి మేనిఫెస్టోలో అదిరిపోయే స్కీమ్ ప్రతి కుటుంబానికి. డీప్ ఫేక్ వీడియోలపై విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వీడియోలను విపక్షాలు సర్క్యులేట్ చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేకని సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని విపక్షాలు వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు. మహారాష్ట్రలోని దార్షో జిల్లాలో మంగళవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. देश को लूटने की योजना, मैं जरा लातूर के भाई बहनों से पूछना चाहता हूं, क्या ऐसे लोगों को रत्ती भर भी मौका दे सकते हैं क्या? दुनिया के इस चुनौतीपूर्ण समय में क्या हम देश को अस्थिरता में झोंक सकते हैं क्या? చెన్నై తిరుపతి మధ్య వందే మెట్రో రైలు నడిపేందుకు 2 నెలలు ట్రైన్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇదివరకే వందే భారత్ రైలు అందుబాటులో ఉండగా 200 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలను అనుసంధానిస్తూ ఈ ఏడాది వందే మెట్రో నడిపేందుకు భారత్ రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలోగా ఈ రైలు అందుబాటులోకి తీసుకురానున్నామని, 1-2 నెలల్లో వీటి ట్రయల్ రన్ ప్రారంభించనున్నామని తెలిపారు. రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డిచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షంతలు ఇస్తామని, కానీ రాముడి కళ్యాణం జరగముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షంతలు పంచారని అన్నారు. రాముడిని బీజేపీ అవమానించిందంటూ మండిపడ్డారు. తామంతా రాముని భక్తులమేనంటూ స్పష్టం చేశారు. తమ కంటే గొప్ప హిందువులు ఉన్నారా అని ప్రశ్నించారు. హిందువులను తాము ఓటు బ్యాంకులాగా వాడుకోమని అన్నారు. ఇవి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికల ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుందో జగనన్న గారికి అర్థమైనట్టు లేదు. మళ్లీ చెప్తున్నాం, కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిందో, సాక్ష్యాలు ఆధారాలు చూపి అక్యూజ్డ్ గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది. అదే మీరు మన పెదనాన్న జార్జ్ రెడ్డి పెదనాన్న కొడుకులకిచ్చున్నా, చిన్నాన్నల కొడుకులకిచ్చున్నా రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు బరిలో ఉండేది కాదు. కానీ మీరు మళ్లీ అవినాష్ రెడ్డికే, మన సొంత చిన్నాన్న రక్తం కళ్ళ చూసిన అవినాష్ రెడ్డి అక్యూజ్డ్ అని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చిన అదే మనిషికి మీరు ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బరిలో ఉంది. మళ్లీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ఎప్పుడెప్పుడా అని యావత్ ఆంధ్ర ఎదురు చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టో మరి కాసేపట్లో విడుదల కానుంది. మంగళవారం నాడు సాయంత్రం ఈ మేనిఫెస్టోను కూటమి అగ్రనేతలు సంయుక్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ మేనిఫెస్టోలో కొత్త అంశాలున్నట్లు 3 పార్టీల శ్రేణులు చెప్తున్నాయి.
వైసీపీ మేనిఫెస్టోకు దీటుగా పేద ప్రజలకు అన్ని విధాలా అండగా ఉండే విధంగా రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సూపర్ 6 పేరుతో టీడీపీ తమ మేనిఫెస్టోలోని కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ పథకాలకు తోడుగా మరికొన్ని కీలక పథకాలు చేరినట్లు తెలుస్తుంది. వినతులు కానీ ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ అందరికీ రెండు పార్టీలకు వచ్చిన సూచనలని క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే ఈ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పరిశుభ్రంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే ఎకనామిక్ సర్వే చేపిస్తాం. ఆ సర్వే ప్రకారం ముందుకు పోతాం. ఇక్కడికి వచ్చినప్పుడు కాపు యువతకి, మహిళలకి నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాలు కూడా కట్టి వారిని ఆదుకుంటాం. అదే సమయంలో ఆర్యవైశ్య సంక్షేమం కోసం ముందుకు పోతాం. క్షత్రియ సంక్షేమం, అగ్రవర్ణాల్లో ఉండే ఇతర పేదలకు కూడా న్యాయం చేయడం, ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇవన్నీ ముందుకు తీసుకుపోతాం. ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి, ఇంకొక పక్కన వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తాం. వైకల్పానికి పూర్తిగా అంటే 2 కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇది కాకుండా 2 సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్ళు కట్టిస్తాం. ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం. అదే సమయంలో అక్కడే ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇవి కాకుండా అందరికీ ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారీగా వర్గీకరణ కూడా చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం. జీవో నెంబర్ 3 మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి ఎస్సీలపైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి చేస్తాం. ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం, ఈద్గాలు, కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో ఆది హౌస్ కట్టడం, నూరు భాషా కార్పొరేషన్కి ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాం మౌజంలకి 10,000 రూపాయలు, 10,000, 5,000 గౌరవ వేతనాలు ఇవ్వడం, అర్హత ఉన్న ఇమాములకి ప్రభుత్వ కాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆజ్ యాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం చేస్తాం. క్రిస్టియన్ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి కూడా ఏమేమి ఉన్నవన్నీ చేస్తాం. అదే సమయంలో ఈ స్టాంపింగ్ వ్యవస్థ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి ట్రయల్ కోసం 16 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ మెమో ఇస్తే దాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేయనున్నారని సీఎం సలహాదారు అజయ్ కల్లం అన్నారు. మేము ఇంప్లిమెంట్ చేసింది రీసర్వే ఇంకా పూర్తి కాలేదు. రీసర్వే దాదాపు 6,000 గ్రామాల్లో పూర్తి చేశాము. బ్యాలెన్స్ ఇంకా 10,000 గ్రామాలు దాదాపు పెండింగ్ ఉన్నాయి. అవి బహుశా ఎలక్షన్స్ అయిన తర్వాత, కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అవి పూర్తి చేస్తారు. ఎందుకు అంటే సర్వే కాకుండా టైటిలింగ్ అనేది ఉండదు.
ఒక ప్రీ రిక్విజిట్, ముందు భూమి రీసర్వే కావాలి. అయితే దీనికి సంబంధం ఉన్నవి లేనివి కలిపి ప్రజల్లో ఒక నెగటివ్ భావం తీసుకురావాలి అనేటటువంటి ప్రయత్నంతో కొన్ని స్కిట్లు వేసి వీడియోలు, అదేవిధంగా కాల్స్, మెసేజెస్ పంపిస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. అయితే దీనిలో రెండు విషయాలు, ఒకటి టైటిలింగ్ గురించి మాట్లాడుతున్నారు, రెండోది ఐజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ గా ఇచ్చినటువంటి ఒక మెమో గురించి దాన్ని కూడా టైటిలింగ్ లింక్ చేసి మాట్లాడుతున్నారు. ఒక మెమో ఇచ్చారు, ఐజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఏంటి, కార్డ్ టు సాఫ్ట్వేర్, దాన్ని ట్రయల్స్ చేయమని ఒక 12 మందో 16 మందో సబ్ రిజిస్ట్రార్లకి మీరు ఒక్కొక్కళ్ళు ఈ కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒక 135 డాక్యుమెంట్లు మీరు ప్రింట్ చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. దాన్ని ల్యాండ్ టైటిలింగ్ లింక్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ కి ఆ సాఫ్ట్వేర్ కి సంబంధం ఏంటో నాకు తెలియదు. కార్డ్ 1 సాఫ్ట్వేర్ ఎప్పుడో జె సత్యనారాయణ గారు ఉన్నప్పటి నుంచి, అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి ఐజీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయటానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. దాన్ని అప్గ్రేడ్ చేశారు, కొత్త ఫీచర్స్ తీసుకురా. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, కమిషన్లు పంచుకుని లక్షల కోట్లు పంచుకున్నారని ధ్వజమెత్తారు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత గ్రామమైన నల్గొండ సౌలిగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర పాలకుల చేతుల మోసపోతున్నాం, మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే బిడ్డలు కష్టాలను, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు, పొలాలు ఉన్న వాళ్ళకు నీళ్లు వస్తలేవు, నిధులు వస్తలేవు, రోడ్లు వేసుకోనికి అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తెలంగాణను ఏం చేసిండు కేసీఆర్? 9 లక్షల అప్పు చేసిండు, కానీ మన జీవితాలు ఏం బాగుపడలేదు. 9 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్, కానీ మన జీవితాలు బాగుపడలేదు. ఏమైంది? ఆ 9 లక్షల కోట్లు కనుక సరైన పద్ధతిలో ఖర్చు పెట్టుంటే మనందరికి అన్ని కష్టాలు తీరాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గెలిచిండు, 150 రోజులైంది. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ 100 రోజులు కూడా తట్టుకోలేక ఏమా అంటూ మొన్ననే రేవంత్ అన్న మీలో కొంతమంది వచ్చి ఇక్కడికి భువనగిరికి నేను నామినేషన్ వేస్తుంటే మా అన్నలందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, రాజగోపాల్ రెడ్డి అన్న, రేవంత్ అన్న, నేను, మా మల్కశామిలను అందరం ఉన్నామాడ ఇతని స్టేజ్ మీద లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని దేవుడు సాక్షిగా చెప్పింది. మనం చేస్తున్నాం. ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాం, 500 సిలిండర్ ఇచ్చినాం, చెప్పిన చేస్తున్నాం. వీళ్ళు చేసిన 9 లక్షల. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు, ఆ పార్టీ చచ్చిపోయింది. మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా సౌలిగంగారం మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ భువనగిరి ఎంపీ ఎన్నికల ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదంటూ తెలియజేశారు. 10 ఏళ్ల పాటు మనం కష్టాలు పడ్డాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రుణం తీసుకొని మీరు ఓటేసి గవర్నమెంట్ తీసుకొచ్చారు. తమ్ముని గెలిపియండి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు తీసుకొచ్చి 50,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన చేసి శాలిగౌరవం మండలాన్ని డెవలప్ చేసే బాధ్యత నాది. మేమందరం కలిసికట్టుగా ముందు పోతామని తెలియజేస్తూ, ఇక కేసీఆర్ అనేటువంటి ఉండడు, ఇక ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందా లేదా? కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుంది. కవిత తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరు జైలుకు పోతారు. మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, మీకోసం కష్టపడుతుంది. ప్రేమ దుకాణం, నకిలీ వీడియోల అమ్మకం, కాంగ్రెస్ పై మోదీ వ్యంగ్యాస్త్రాలు. ఈ ఎన్నికల్లో నేను ఓడానంటే నేరం గెలిచినట్టే, వైఎస్ షర్మిల. రాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతుంది సీఎం రేవంత్.
కూటమి మేనిఫెస్టోలో అదిరిపోయే స్కీమ్ ప్రతి కుటుంబానికి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.